ఈరోజు లంచ్ అని చెప్పి అందరం వచ్చాం సీనియర్ సిటిజన్స్తో పాటు మా కమ్యూనిటీలో. సో మా ఫాదర్ సీనియర్ సిటిజన్ గ్రూప్లో ఉన్నాడు. సో ఒక 40-45 మెంబర్స్ లంచ్ ఇక్కడ మృగవరి రిసార్ట్స్ మైనాబాద్ ఓయతోవల. ఇది బాగుంటుంది. ఎప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చికెన్ వస్తాము, లంచ్ చాలా లేదు రాక డిన్నర్ కూడా వచ్చినాము ఒక 2 సార్లు. సో వెరీ నైస్ రిసార్ట్, దగ్గర మా ఇంటికి. వికారాబాద్, మొయినాబాద్, చేవెళ్ళ, పరిగి హైవే 4 లేన్ చేస్తున్నారు. బీజాపూర్ రోడ్, హైదరాబాద్ టు ఎంట్రన్స్, రెస్టారెంట్ ఎంట్రన్స్. ఇక్కడ రిసార్ట్లో రూమ్స్ కూడా ఉన్నాయి. సో మామూలుగా మ్యారేజ్ చేసుకుంటారు, ఇక్కడ ఫంక్షన్స్ చేసుకుంటారు. సో ఇది ఒక ఇల్లు లాగా ఉంటుంది, పాత ఇల్లు లాగా, మన కరీంనగర్ సైడ్ ఉన్నట్టు. కరీంనగర్, వరంగల్, మెదక్. వెరీ నైస్. సమ్మర్లో కూడా చల్లగా ఉంది, ఎందుకంటే అంతే పైన పెంకులు వేసారు, పెంకులు లాంటి స్ట్రక్చర్, అందుకే చల్లగా ఉంది. లోపల కూడా ఏసీ ఉంది, కూర్చోవచ్చు. ఏసీ కూడా ఇట్లా కూర్చోవచ్చు. సమ్మర్లో ఏసీ వాళ్ళకి కంపల్సరీ. చిన్న ఫారెస్ట్ లాగా మెయింటైన్ చేస్తారు మంచిగా. చెట్లు, బ్యాంబూ చెట్లు, క్రీపర్స్, పామ్ ట్రీస్. సో ఇదేమో ఎంట్రన్స్, ఇక్కడ రిసెప్షన్. వెరీ నైస్ రిసెప్షన్. ఇక్కడ లోపల బఫెట్ రెస్టారెంట్ ఉంటుంది. సో పైకి వెళ్ళాను. 2001 to 2017 రూమ్స్ పైన. సో 1001 to 1007. సో మ్యారేజ్కి అయితే ఇక్కడ తీసుకుంటారు జనాలు, లేకపోతే వీకెండ్ ఏమైనా ఆఫీస్ నుంచి వస్తే. సో బాగుంటుంది, 2-3 days స్పెండ్ చేయవచ్చు. ఇది అన్నీ ఏసీ రూమ్స్ అనుకుంటా. బ్యాంబూ చెట్లు ఎంత బాగున్నాయి, బ్యాంబూ ట్రీస్. పిల్లలు ఆడుకోవడానికి నీట్గా ఉంది ప్లేస్. పిల్లలు, పెద్దోళ్ళు అంతా. ఇదేమో గోల్డెన్ లీఫ్ రెస్టారెంట్. బఫెట్ డిన్నర్ మాకు ఇక్కడ ఉంది. బఫెట్ ఉంది ఇక్కడ. సో స్విమ్ చేయవచ్చు. టేబుల్ టెన్నిస్, స్నూకర్ అయినా. ఈ లగూన్ కాటేజెస్. సో మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అంటే స్కూల్ మేట్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ అన్నీ ఇక్కడే సజెస్ట్ చేసిన. చాలా బాగుంటుంది. 1 night 2 nights ఉండవచ్చు. సో విత్ ఫ్యామిలీస్ రావచ్చు, వితౌట్ ఫ్యామిలీ. వెరీ నైస్. ఇక్కడ బ్యాంకెట్ హాల్ ఉంది, ఏసీ బ్యాంకెట్ హాల్ మ్యారేజ్కి. ఇక్కడ సీసీటీవీ ఉంది, ఎక్కడైనా సీసీటీవీ ప్రొవైడ్ చేస్తారు, సెక్యూరిటీ పర్పస్. ఇక్కడ పూల్ కూడా ఉందండి కాటేజ్కి. ఇది తీసుకుంటే మనకు పూల్ కూడా వస్తుంది. ఇక్కడ కాటేజ్ ఉంది, ఇక్కడ ఒకటి. సరే, చెట్టు మీద ఉన్నట్టుంది. మామూలుగా గోవా అక్కడ బీచ్ డెస్టినేషన్స్లో ఉన్నట్టుంది. జస్ట్ సిటీకి చాలా దగ్గర మృగవని రిసార్ట్స్. అది రోడ్ మళ్ళీ చిన్నది, బట్ గుడ్, కాంపాక్ట్, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది రిసెప్షన్ ఎంట్రన్స్ మెయిన్. ఏనుగులు, టార్టైజ్ పెట్టి బాగా వేసి ఎంట్రన్స్ బ్యూటిఫుల్ చేసి. మంచూరియా, కడాయి పన్నీర్,
ఆలూ గోబీ మటర్, క్యాబేజ్ పోరియాల్, సబ్జీ దమ్ బిర్యానీ, ఇదంతా వెజ్, స్టీమ్డ్ రైస్, పాలకూర పప్పు, సాంబార్, రసం, సో కర్డ్, చట్నీస్, హాట్ అండ్ సోర్ సూప్, కుకుంబర్ సలాడ్, గ్రీన్ సలాడ్, స్ప్రౌట్, చాట్. సో ఇది నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే దూరం, రైతా, పాపడ్. సీనియర్ సిటిజన్స్ అండ్ దేర్ స్పౌజెస్, ఫ్యామిలీస్ రెగ్యులర్ కలుస్తారు వాళ్ళు. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి. జెంట్స్ వేరే. సో నీట్గా మెయింటైన్ చేస్తారు. వెరీ మచ్. హరీస్ అన్ని బాగానే ఉన్నాయి. బఫెట్ 900 రూపీస్. సూపు, బటర్ నాన్, చాలా కర్రీసు, దాల్, వైట్ రైస్, బిర్యానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. స్వీట్స్. ఆల్మోస్ట్ లంచ్ ఫినిష్ అయిపోయింది. కర్రీస్ అన్ని బాగున్నాయి. డిషెస్ ఎంజాయ్ చేసినాం. Second,